టీడీపీ కొత్త నాటకం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై బురద ప్రయత్నం. అసలు ప్రస్తుత ఏపీ ప్రభుత్వం వద్ద ట్యాపింగ్ చేసే టెక్నాలజీనే లేదు. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పింది. ఫోన్ ట్యాపింగ్, ఓటర్ల డేటా చౌర్యంలో చంద్రబాబు సిద్ధహస్తుడు అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. అప్పట్లో చేశారు అన్నటువంటి కోణాలు. మరి వీళ్ళు వచ్చాక పట్టుకోవాలి కదా, పట్టుకోవడం ఎందుకు చేతకాలేదో తెలియదు. ఇకపోతే ఆంధ్రజ్యోతి సీఎస్ ఇదేం పని అంటూ జగన్ రెడ్డి కోసం పట్టాలు తప్పిన జవహర్ రెడ్డి సరిగ్గా ఎన్నికల ముందే పట్టాల నాటకం. 2 ఏళ్ల కిందటే పేదల ఇళ్ల కోసం భూసేకరణ, ఆ పేరుతో కోట్లు నొక్కేసిన వైసీపీ నేతలు. ఇన్నాళ్ళుగా 8 లక్షల మందికి మాత్రమే పట్టాలు. ఆ తర్వాత అటకెక్కించిన జగన్ సర్కార్. ఎన్నికల ముందు మళ్లీ తెరపైకి సీఎంఓ ఒత్తిడి, సీఎస్ హుకుంతో రెవెన్యూ ఫైలు, పాత పథకమే అంటూ అమలుకు స్క్రీనింగ్ కమిటీ, అన్నీ తెలిసే జవహర్ రెడ్డి నేతృత్వంలోనే ఆమోదం అంటూ ఏదైతే పేదల ఇళ్ల స్థలాలు ఎప్పుడు ఇచ్చేశారు, అదేమన్నా ఎలక్షన్స్ కోసం ఆపారా? చివరి రోజు దాకా పట్టాలు ఇవ్వడం ప్రారంభించి 6 నెలలైంది, ఇస్తూనే ఉన్నారు. ఒకే రోజున 24 లక్షల మందికి ఇచ్చేస్తారా? రోజుల వారీగానే కదా జరిగేది. పట్టా అంటే అంత సిల్లీగా జరిగిపోతుందా? అది ఇస్తుంటే ఇప్పుడు దాన్ని అడ్డుకోవాలి. వాలంటీర్ల ద్వారా పెన్షన్ అడ్డుకోవాలి, అట్లాగే పట్టాలు అడ్డుకోవాలి. క్రమంగా అసలు వీళ్ళ ఉద్దేశం ఏంటి అంటే పేదలకు ఏది అందకూడదు అన్నటువంటి స్థితికి దిగజారిపోయినటువంటి పరిస్థితి. అదే పసుపు కుంకుమ కిందకు మాత్రం చివరిలో కరెక్ట్గా ఎలక్షన్స్ రోజు నుంచి డబ్బులు ఇచ్చినా అది మాత్రం తప్పులేదు. అదే విచిత్రమైనటువంటి వ్యవహారం. లేకపోతే కొంగు చాపి అడుగుతున్నాం, న్యాయం చేయండి.